తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా మ్యాజిక్ మూమెంట్స్. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కె దశరథ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్ బ్యానర్స్ పై తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. వెంకట్ దుగ్గిరెడ్డి సహ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ మ్యాజిక్ మూమెంట్స్ సినిమా టైటిల్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. దీని వెనక టీం అంతా చాలా కష్టపడి రివీల్ చేయను, నన్ను టైటిల్ రివీల్ చేయకుండా ఇన్ని రోజులు ఆపాడు, ఇప్పుడు టీముని రివీల్ చేయొద్దు అంటున్నాడు. సార్ ఓకే, ఎనీవే లాస్ట్ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడదామా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కష్టపడి ఒక మంచి సినిమా చేస్తున్నాం, మంచి సబ్జెక్ట్, పేరు మాత్రమే అలా మ్యాజిక్ మూమెంట్ అని పెట్టాం. సినిమా తీశాడు, నేనే హీరోగా సినిమా తీశాను, పట్టుదలతో ఉన్నాడు. ఆ పట్టుదలకు 10 రెట్లుగా ఇలా ప్రజాభిమానం పొందాడు. కాబట్టి ఇంతమంది ఇన్ని రకాలుగా దీవిస్తున్నందుకు మళ్ళీ నెక్స్ట్ ఈ సినిమా అయిన తర్వాత ఇదే సాయికృష్ణ పెద్ద బడ్జెట్తోని ఒక మంచి సినిమా అనే ఆలోచనలో కూడా ఉన్నాను. నేను ఆ మాట చెప్తున్నాను. అందుకనే ఈ యొక్క సినిమా అందరికీ అందరి యొక్క ఆశీర్వాదంతో సక్సెస్ కావాలని. కథకి నాకు బడ్జెట్ పరంగా మీరు అందరు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మా రైటింగ్ టీము జీవన్ అన్న అంటే అన్న మాకు కాకపోతే జీవన్ అండ్ వరుణ్, వీడికి ఏంటంటే 3 రోజులు టైం ఇచ్చేటోని 20 సీన్లు రాయరానగానే వాడికి నిద్ర కూడా ఉండైపోయేది కాదు. భయానికి 2ంటికి వెళ్ళేసి రైటింగ్ రాశాడు. థ్యాంక్ యూ జీవన్, థ్యాంక్ యూ వరుణ్. అదేవిధంగా మాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయినా మాకు మేనేజర్ అయినా ఒకడు వాడు ప్రశాంత్ అండ్ రాము. వీళ్ళు అంటే అందరు యంగ్ టీమ్ సార్. ఇక్కడ మనకేంటంటే మన యూనియన్స్ లెక్క 6 to 6 కాల్ షీటో లేకపోతే ఇట్లా కాదు. మన వర్క్ చేసే వాళ్ళందరూ జనరల్గా సినిమా అనగానే ఒక డిఫరెంట్, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటేలే 6 to 6 కాల్ షీట్ చేద్దాంలే, లేకపోతే ప్రొడ్యూసర్కి ఏమైతే ఏందనే చాలామంది అలా ఉంటారు. కానీ లక్కీగా నేను 9 సంవత్సరాల ట్రావెలింగ్లో నేను సంపాదించుకున్న వాళ్ళు ఏంటంటే 6 to 6 కాల్ షీట్ కాదు, సినిమాకి ఏ టైం అయినా వర్క్ చేద్దామని నిద్రలో లేపినా చిటికేయగానే సీన్ చేయాలి, చిటికేయగానే అక్కడికి వెళ్ళాలి, లేదా పర్మిషన్ తీసుకోవాలి, అది చేయాలని ఒక డెడికేటెడ్గా వర్క్ చేశారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నా బ్యాచ్లో అంటే వాళ్ళు చెప్పుకోపోయినా నేను చెప్తున్నా, రాజువేడ్స్ రాంబాయి హీరో అయినా, కమిటీ కుర్రోల్లో ఉన్న యశ్వంత్ అయినా, వీళ్ళు ఈరోజు హ్యాపీగా నాకు పర్సనల్ టచ్లో ఉన్నారు. అలాగే నా బ్యాచ్ నుంచి, నా కాంపౌండ్ నుంచి అయితే నేను సక్సెస్ కాకపోయినా నా టీం నుంచి అయితే సక్సెస్ఫుల్ పర్సన్స్ని నేను ఇండస్ట్రీకి అయితే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను ఈ మూవీకి చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ఈ ప్రాసెస్లో సాయికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, వెంకట్ దుగ్గిరెడ్డి గారు, తల్లాడ వెంకన్న గారు, మహి గారు, మీ అందరికీ చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. మూవీ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. డెఫినెట్లీ ఇప్పటిదాకా జరిగిన అన్ని సాయి చేసిన అన్ని మూవీస్ కన్నా ఇది బెస్ట్గా వెళ్తుంది. నీకు ఇండస్ట్రీ పైన ఉన్నటువంటి కమిట్మెంట్, నీకు అంటే ఎంత ఫ్యాషన్తో నువ్వు ఇండస్ట్రీకి వచ్చావన్నది దాన్ని బట్టే అర్థమవుతుంది. డెఫినెట్గా ఈ సినిమాలో కూడా నేను బ్యాక్ టు ఇంతకుముందు చూసిన సినిమాలు తగిన మీరు అన్ని మర్డర్ మిస్టరీస్ అలా వచ్చారనుకుంటున్నా. కానీ ఇందులో చూసిన ఆర్టిస్ట్ని బట్టి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఉన్నట్లుంది. చాలా మంచి జోనర్ని ఎన్నుకున్నారు. డెఫినెట్గా ఈ సినిమాతో మాత్రం తల్లాడి సాయికృష్ణ అనే వ్యక్తి బలంగా ఇండస్ట్రీలో వినిపిస్తాడని నాకు ఎందుకో బలంగా అనిపిస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ సాయి. ఒక బ్లేజర్ పెట్టుకున్నానండి, అర్ధరాత్రి ఫోన్ చేస్తాడు, అన్న ఒక వీడియో బయట అన్న అంటాడు. నేను ఎట్లా, అందుకని ఇంకా ఆఫీస్లోనే ఒక బ్లేజర్ పెట్టుకున్నాను. ఎప్పుడు బయట అడిగితే అప్పుడు ఒక వీడియో బయట పంపించాడు. ఆయన ఏమడిగాడు, ఎందుకు అడిగాడు కూడా తెలియదు. మొత్తానికి కష్టపడ్డాడు. నేను ఎప్పుడు కూడా ఏం చెప్తా అంటే, నువ్వు మూవీ తీసి అందరిలాగా నాకు నెక్స్ట్ నువ్వు ఒక ఇల్లు కొనుక్కొని ఒక కారు కొనుక్కోవాలి. నువ్వు ఐ డోంట్ వాంట్ నువ్వు స్కూటీలో నాకు ఎయిర్పోర్ట్కి వచ్చేది నాకు అటు వద్దని చెప్తాను నేను. ఓకే, ఐ హోప్ ఈ మ్యాజిక్ మూమెంట్స్ ఈ సినిమా బాబా దయ వల్ల నువ్వు మంచి హిట్ కొట్టి నీకు ఒక ఇల్లు, అపార్ట్మెంటో వాటెవర్ అప్పుడు అలా తీసుకొని నువ్వు సెటిల్ అవ్వాలి తమ్ముడు. నిజం చెప్పాలి అని అంటే వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్ అనమాట. తనకి కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, తను ఎక్కడికో వెళ్ళిపోతాడు. సరైన సపోర్ట్ దొరకాలి తనకు, అంతే. ఈ మా వంతుగా ఏదో మేము చిన్న సపోర్ట్ మా వినోద్ ఫిల్మ్ అకాడమీ నుంచి మేము చేస్తున్నాం, తను కూడా మాకు చేస్తూ ఉన్నారు. ఇట్లా ఒకరికొకరు మ్యూచువల్గా సపోర్ట్ చేసుకొని అందరం ఎదుగుదాం అనేది మా ఉద్దేశం. వచ్చారు మన వాళ్ళు శ్రీలత అండ్ రాణి, బాను, వీళ్ళందరూ కూడా వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కిషోర్ దాస్ అన్నయ్య, మీరు ఒకసారి రావాలి. మా వినోద్ ఫిల్మ్ అకాడమీ ప్రిన్సిపల్ కిషోర్ దాస్ అన్నయ్య, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానించాలి. లేదండి, నేను అడుగుతాను మళ్ళీ. కాదండి, నా షాట్ ఎన్ని గంటలకు పడుతుందంటే, లేదండి మీరు 7కి వచ్చి కూర్చోండి అంటాడు ఈ మేనేజర్. సార్ నా షాట్ ఎన్నింటికి పడుతుందంటే, మీ షాటు సాయంత్రం 4 గంటలకు సార్ అంటాడు. మరి ఎందుకు రావద్దు అని 4 గంటలకు 7 గంటలకు పిలవడం
ఇదేం అన్యాయం అంటే నేను నెత్తి నోరు బాదుకుంటూ ఉంటాను. కానీ ఒకే ఒక్క సినిమా కంపెనీ సాయి చప్పట్లు కొట్టాలి. ఎన్ని గంటలకి షూటింగ్ ఉంటే అన్ని గంటలకే పిలుస్తాడు. సాయంత్రం 7 గంటలకి నా షాట్ ఉంటే 7 గంటలకే రమ్మంటాడు. 6 గంటలకు ఫోన్ చేస్తాడు, ఈ లోపల ఫోన్ చేయడు. యాక్టర్కి ఎంత ఆనందంగా ఉంటుంది. షూటింగ్లో కొంతమంది డైరెక్టర్లు విసుక్కుంటారు, సరిగ్గా చేయవా, సరిగ్గా చేయి, ఇంకో టేకు, ఎన్ని టేకులు తింటావా. సాయి దగ్గర ఆ గొడవే లేదు. మీద సాయిబాబా విగ్రహం మీద స్టోరీ తీస్తున్నందుకు ఆ షిరిడి సాయినాథుడి ఆశీస్సులతో ఈ సాయినాథుడికి పూర్తిగా ఉండాలని, మా మ్యాజిక్ మూమెంట్ సినిమా చిత్ర యూనిట్ అందరికీ కూడా ఉండాలని మరొక్కసారి ఈ యొక్క ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు 50 మంది ప్రేక్షకులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్లీజ్ 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 వన్స్ అగైన్ పర్సనల్ రిక్వెస్ట్, మీడియా వారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ ఏంటంటే, తెలియదే ఉందండి, సినిమా బాగుంది అంటే ఫస్ట్ వ్యూయర్స్ కానీ ఫస్ట్ అప్రిషియేషన్ చేసేవాళ్ళు కానీ మీడియానే. అందుకని దయచేసి మా సినిమాని ఇవాళ చూశారు కదా, క్యాస్టింగ్ పరంగా కానీ ఈ అంచెలంచెలుగా కష్టపడుతున్న సాయి యొక్క ఆల్మోస్ట్ ఇది ప్రొడక్షన్ నెంబర్ 8 సాయి ఆధ్వర్యంలో. మీడియా వాళ్ళకి ముఖ్యంగా తెలుసు. మరి 7-8 సినిమాల నుంచి వచ్చిందా పోయిందా, సినిమా హిట్ అయిందా, సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా పక్కన పెడితే తనంతా తను చేసుకుంటూ 10 మందికి వర్క్ ఇస్తుంటూ 10 కుటుంబాలను బాగుపరుచుకుంటూ ఇలా చేస్తున్న అతని ప్రస్థానానికి మరొక్కసారి ఇక్కడున్న ఆడియన్స్ అందరూ క్లాప్స్ రూపంలో తనకి ఒకసారి విషెస్ అందజేయండి. ఓకే డన్. ఆర్ యు గెటింగ్? ఓకే డన్. అందరికీ నమస్కారం. నేను మీ ఏకదంతాయ సిరిని. నేను నిజంగా తెలుగు అమ్మాయినండి, అచ్చమైన తెలుగు అమ్మాయినే. రియల్లీ మూవీ చేస్తున్నందుకు ఐఎమ్ బ్లెస్డ్. ఎలా అంటే స్టండ్ నా డేట్స్ ఇచ్చినప్పుడు నేను మూవీ నా పాత్ర పోషించేటప్పుడు రియల్లీ ఐఎమ్ సో స్టండ్. ఎందుకు స్టండ్ అంటే, ఏంటి మూవీ అంటే ఇలా కూడా చేస్తారా అని. దుగ్గిరెడ్డి సార్ ఆయన ఒక నెలలో అమెరికాలో ఉంటారు, ఒక నెలలో ఇండియాలో ఉంటారు. ఇక్కడ సినిమాలు చేస్తూనే ఉంటారు, అక్కడ బిజినెస్లు చేస్తూనే ఉంటారు. అంటే ఇటు యాక్టర్గా అటు బిజినెస్ మ్యాన్గా ఈ రంగంలో రాణిస్తూనే ఉన్నారు. అండ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ మరి ఒకసారి హాయ్, హలో, నమస్తే. మైక్ వస్తే ఆటోమేటిక్గా వెల్కమ్ చెప్పడం నాకు అలవాటు. సో మ్యాజిక్ మూమెంట్స్, కానీ ఇది మీరు అనుకున్నది మాత్రం కాదు. వేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే, తల్లాడ సాయికృష్ణ గారు నా మీద నమ్మకంతో నాకు మంచి గుర్తింపు ఉండే క్యారెక్టర్ ఇచ్చారు. సో ఇప్పుడు నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. మూవీ రిలీజ్ అయినాక ఆ రోజు హిట్లో మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ తల్లాడ సాయికృష్ణ గారు.